గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు ఇస్తున్నారు? ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో ఆంగ్ల మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి ఏ విధంగా ఉందో అని చూసినప్పుడు మరి యొక్క వృషభ రాశి జాతకులకు సూర్యుడు 7, 8 స్థానాలలో ఉన్నాడు. అంటే సరి అయినటువంటి స్థితిలో లేడు. వీళ్లకు కూడా సూర్యగ్రహం అనుకూలంగా లేడు. కాబట్టి ఈ సూర్యగ్రహం అనుకూలంగా లేనప్పుడు కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరికి గమనించినప్పుడు కుజస్థానాన్ని చూసినప్పుడు కుజుడు సప్తమంలో ఉన్నాడు. అంటే 7వ స్థానం. ఇది కూడా అనుకూలంగా లేదమ్మా. 7, 8 2 స్థానాలు కూడా అనుకూలమైనటువంటి స్థానాలు కావు. రుణ బాధలు, గతంలో ఎప్పుడో చేసినటువంటి బ్యాంకు లావాదేవీలు కానివ్వండి, ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు, తీసుకున్నటువంటి అప్పులు కానివ్వండి, అటువంటి బాధలు వీళ్ళను ఈ మాసం వెంటబడుతూ ఉంటాయి. తర్వాత బుధగ్రహాన్ని చూసినప్పుడు వీరికి బుధగ్రహం కూడా సప్తమంలో ఉన్నాడు. అంటే బుధగ్రహం కూడా అనుకూలంగా లేడు. చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశం భార్యాభర్తల మధ్య. తర్వాత ఎవరైతే యువతీ యువకులు ప్రేమ వివాహాల కోసం అనుకుంటున్నారో అవి కూడా పెద్దల వలన దూరమయ్యే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు మాత్రం గురుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు. 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో విదేశాలకు వెళ్ళడానికి విద్యార్థులకు, యువతీ యువకులకు వివాహాలకు, తర్వాత గృహప్రవేశాలు చేయడానికి, బిజినెస్ పరంగా అభివృద్ధి చెందడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి కాలంగా చెప్పుకునే అవకాశం. తర్వాత కళారంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వృషభ రాశి వారికి చక్కని అవకాశంగా వృషభ రాశికి ఈ డిసెంబర్ మాసం కనబడుతూ ఉంది. తర్వాత వీరికి మరి శుక్రగ్రహం సప్తమ, అష్టమ స్థానం. అంటే 15 రోజులు బాగా ఉన్నాడు, 15 రోజులు అనుకూలంగా లేడు. కుటుంబ సమస్యలు కొంతవరకు వచ్చినా కూడా అవి తొందరగానే పరిష్కరించబడుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం హాయిగా ఉంటుంది వీళ్ళకు. తర్వాత శని భగవాను చూసినప్పుడు శని 11వ స్థానంలో ఉన్నాడు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని, గురువు 2 కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో వీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అనుకూలమైనటువంటి వాతావరణం, ఎవరైతే రాజకీయ రంగంలో అరంగేట్రం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి మాసంగా ఈ డిసెంబర్ మాసం చెప్పుకోవచ్చు. తర్వాత రాహు కేతువును చూసినప్పుడు రాహు కేతువు మాత్రం బాగా లేవు. 10వ స్థానము, 4వ స్థానం. అంటే వీరిపైన విపరీతమైనటువంటి నరదృష్టి ఉంటూ ఉంటుంది. అంటే వీరు లోపల వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా బయట మాత్రం బాగా కీర్తించబడతారు. కాబట్టి వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది. అందుకే వీరికి ఒక ఉపాయం ఏమిటంటే చండీ సప్తశతి పారాయణం, చండీ హవనం చేసుకోవడం వీళ్ళకు శ్రేయస్కరం. తర్వాత వీళ్లకు ముఖ్యంగా 30వ తారీఖు వస్తున్నటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం శ్రేయస్కరంగా మనం చెప్పవచ్చు. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.